బీసీ రిజర్వేషన్ల కోసం రాజకీయ లబ్ధి కోసమే అన్ని డ్రామాలు ఆడుతోందని అన్నారు బీజేపీ నేతలు. రాజ్యాంగ సవరణ చేయకుండా బిల్లు ఉంటుందా అని ప్రశ్నించారు నేతలు. మొత్తానికి కాంగ్రెస్ వాళ్ళు బీసీలను బకరా చేశారని మండిపడ్డారు నేతలు. జీవో 9 పై హైకోర్టు స్టే విధించడం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని అన్నారు కమలం నేతలు. గవర్నర్ దగ్గర బిల్లు ఉన్నప్పుడు జీవో తెచ్చి షెడ్యూల్ ఇవ్వడం వెనుక కారణం ఏంటని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. కాంగ్రెస్ సర్కార్ తొందరపడి జీవో ఇచ్చిందన్నారు. రాజకీయ లబ్ధి కోసం జీవో తెచ్చారన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ చేసింది, జీవో తెచ్చింది కాంగ్రెస్ అన్నారు. కానీ బీజేపీని బద్నాం చేస్తున్నారన్నారు రామచంద్రరావు. రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా బీసీ అంశాన్ని ఏదో రాజకీయంగానే దీన్ని మనం లబ్ధి పొందాలనే ఆలోచనతో మాత్రమే తీసుకున్న నిర్ణయం కాబట్టే ఈరోజు ఈ యొక్క స్టే వచ్చింది. గవర్నర్ దగ్గరకు పంపించినటువంటి బిల్లు 3 నెలలు గవర్నర్కు సమయం ఉంటుంది. గవర్నర్ గారు దాని ప్రెసిడెంట్ దగ్గర పంపించినా వారి దగ్గర ఉంచుకున్న 3 నెలల సమయము వెయిట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ 3 నెలల సమయంలో కూడా మీరు వెయిట్ చేయకుండా మీరు జియో తీసుకువచ్చి షెడ్యూల్ ఇవ్వడంలో దాని వెనక అర్థం ఏందని చెప్పి కాంగ్రెస్ ఎన్నికల ముందు హామీలు ఇచ్చి తర్వాత ఆ హామీలు మర్చిపోయారని అన్నారు ఎంపీ అరవింద్. తమిళనాడులో జయలలితకి దమ్ము చూపించి అప్పుడు మీ కాంగ్రెస్ మెడల్ వంచి అక్కడ బీసీలకు అవసరమైన రిజర్వేషన్లు తెచ్చిందన్నారు. బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే తెచ్చి చూపించాలన్నారు. రాజ్యాంగ సవరణ చేయకుండా బిల్లు ఉంటుందా అన్నారు. మొత్తానికి బీసీలను బకరా చేశాడన్నారు ఎంపీ అరవింద్. ఇక్కడ సూర్యుడు ఒడిసేది అక్కడ ఒడిసినా సరే నేను 4000 ఇస్తా పెన్షన్ అన్నాడు. అసలు సంపన్న రాష్ట్రం మా పైసలు ఎటు సంపాదించాలో తెలుసు, సంపాదించి పేదలకు వంచుతాం అన్నాడు. ఏమైంది? జయలలిత మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రిజర్వేషన్ తెచ్చుకున్నాం రాష్ట్రాన్ని. సుప్రీంకోర్టుకి విరుద్ధంగా జడ్జిమెంట్ విరుద్ధంగా అనేక రాష్ట్రాలు ట్రై చేసినాయి. నువ్వు లీగల్ గా నీకు అడ్వైజ్ లేదు, నీ గవర్నెన్స్ మీద అడ్వైజ్ లేదు, నీ గవర్నెన్స్ లేదు. బీసీ రిజర్వేషన్ పై హైకోర్టు స్టే ఇవ్వడం బాధాకరమని అన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. బీజేపీ బీసీల పక్షపాత్ అన్నారు. బీసీలకు మధ్యప్రదేశ్లో 52% రిజర్వేషన్ కల్పిస్తే హైకోర్టు కొట్టివేసిందన్నారు. అయినా సుప్రీంకోర్టులో వాదనను వినిపిస్తున్నామన్నారు. బీసీ బిల్లుకు అసెంబ్లీలో సంపూర్ణ మద్దతు ఇచ్చామన్నారు. గవర్నర్ వద్ద బిల్లు పంపాక 3 నెలల సమయం ఇవ్వకుండా జీవో ఎందుకు ఇచ్చారన్నారు ఏలేటి. జీవో మీద ఇచ్చినటువంటి షెడ్యూల్ మీద హైకోర్టు స్టే విధించడం చాలా బాధాకరం. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా బీసీల పక్షపాతి. మీరు మధ్యప్రదేశ్లో కూడా 57% రిజర్వేషన్ ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ 57% రిజర్వేషన్ని అక్కడి మధ్యప్రదేశ్ హైకోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టులో కూడా భారతీయ జనతా పార్టీ మరి ఖచ్చితంగా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కొట్టాడుతున్న సంగతి మీకు తెలుసు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా బీసీల పక్షపాతి. జీవో 9 పై హైకోర్టు స్టే విధించడం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని అన్నారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు. బీసీలను మోసం చేసి రాజకీయంగా ఓట్ల పరంగా వాడుకోవడం తప్ప నిజంగా కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీజేపీ కసరత్తు చేస్తోంది. చివరి దశకు చేరింది అభ్యర్థి ఎంపిక. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రేసులో లంకల దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, డాక్టర్ వీరపనేని పద్మ, రామకృష్ణ, విజయ ఉన్నారు. అధిష్టానానికి పేర్లను పంపింది రాష్ట్ర నాయకత్వం. 2 రోజుల్లో బీజేపీ జూబ్లీహిల్స్ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది.